తెలంగాణ కమలం పార్టీకి ఉన్నదే 5 ఎమ్మెల్యేలు. పార్టీ పరిస్థితిపై అధినాయకత్వం అసంతృప్తిగా ఉన్న సమయంలో కలసికట్టుగా ఉండాల్సిన నాయకులు ఎవరి దారి వాళ్లదేనన్నట్లున్నారు. మిగిలిన వాళ్లన్న ఎప్పుడోసారి ఎక్కడో చోట కలుస్తున్నారు గానీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్టైలే ఎవరికి అంతుపట్టడం లేదు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అన్నట్లే ఉంటుంది రాజాసింగ్ వ్యవహారం. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రమోషన్ వచ్చాక కూడా నా దారి రహదారి అన్నట్లే ఉంటాడాయన. కమలం గుర్తుపై ఎమ్మెల్యేగా ఎన్నికైనా పార్టీలో ఇమ్మలేకపోతున్నారు రాజాసింగ్. ఆయన ఒక్కడున్నాడనే విషయాన్నే తోటి బీజేపీ ఎమ్మెల్యేలు మర్చిపోయారా అన్న అనుమానం వచ్చేంతగా గ్యాప్ పెరిగిపోయింది. కొంతకాలం పార్టీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ప్రత్యక్ష విమర్శలు చేసిన రాజాసింగ్ ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. లక్ష్మణ్ పార్టీ పగ్గాలు చేపట్టాక కొన్ని రోజులు పార్టీ ఆఫీస్కు వస్తూ పోతూ కనిపించారు. ఆ తర్వాత మళ్లీ దూరం. అయితే ఈ మధ్య కాలంలో రాజాసింగ్ లో మరో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందట. లోకల్ గా పార్టీ సమావేశాలకు ప్రోగ్రాంలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ కేంద్ర మంత్రులు అధినాయకత్వ పెద్దలు అటెండ్ అయ్యే కార్యక్రమాలకు మాత్రం విధిగా హాజరవుతున్నారు. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఆయన రాజకీయ జీవితంలో ప్రతిపక్షాలు పార్టీ నేతలు ఏనాడూ పెద్దగా ఆరోపణలు చేయలేదు. కిషన్ రెడ్డి పొలిటికల్ కెరీర్లోని సైలెన్స్ ను బ్రేక్ చేస్తున్నట్లుగానే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నేతపైనే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీని నాశనం చేస్తున్నాడంటూ కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. అంతేనా, కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేదాకా తన పోరాటం ఉంటుందన్నారు. ఓయూలో జరిగిన బీఫ్ ఫెస్టివల్ అడ్డం పెట్టుకుని కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు రాజాసింగ్. అప్పట్లో ఇది పార్టీలో దుమారం రేపిందే. పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎందుకిలా చేస్తున్నారని రాజాసింగ్ ఎవరైనా అడిగితే పార్టీ మమ్మల్ని వాడుకోవడం లేదు అంటారు. ఏంటి ప్రాబ్లం అని పార్టీ నాయకత్వాన్ని అడిగితే రాజాసింగ్ చెప్పింది చేసే రకం కాదంటారు. మొత్తానికి రాజాసింగ్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటున్నారు తప్ప పార్టీ కోసం పనిచేయడం లేదని బీజేపీలో ప్రచారం జరుగుతోంది. కేవలం రాష్ట్ర నాయకత్వంతోనే రాజాసింగ్ కు సత్సంబంధాలు లేవా అంటే గోషామహల్ నియోజకవర్గంలో సైతం పార్టీ ముఖ్య నేతలతో ఆయన అంటిముట్టినట్లే ఉంటున్నారట. పోనీ పార్టీతో తెగదెంపులు చేసుకునే ఆలోచన ఏమన్నా ఉందా అంటే పెద్ద స్థాయి నాయకులు వచ్చినప్పుడు మాత్రం రాజాసింగ్ అటెండెన్స్ మిస్ కావడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్ గా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రాజాసింగ్ కొన్ని వివాదాలు ప్రముఖంగా కనిపించినా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుని గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే పార్టీ రాష్ట్ర నాయకత్వంతో రాజాసింగ్ కు విభేదాలు మొదలై క్రమంగా అవి ముదిరి పాకాన పడ్డాయి. పార్టీ లైన్లోకి ఆయన రాడు. ఆయన దూకుడు తగ్గట్లు పార్టీ నేతలు మారే అవకాశమే లేదు. దీంతో మీ దారి మీదే, నా దారి నాదే అన్నట్లు తనకు నచ్చింది తాను చేసుకుపోతున్నారు. కేంద్ర నాయకత్వం దృష్టిలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర నాయకత్వం ఆశీస్సులు ఉంటే చాలు అన్నట్లుంది ఆయన వరస. రాష్ట్ర నేతలను పట్టించుకోవద్దని కేంద్ర పెద్దలు మాత్రం ఎందుకు చెప్తారు? రాష్ట్రంలో పార్టీపరమైన కార్యక్రమాల్లో కలిసి రాకుండా కేంద్ర పెద్దలు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తున్న గోషామహల్ ఎమ్మెల్యేను ఎలా దారిలో పెట్టాలో అంతుపట్టక రాష్ట్ర నాయకత్వం కూడా వదిలేసుకున్నట్లే కనిపిస్తోంది.